హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈయన శ్రియాన్, ఎక్స్ప్రెసివ్ శ్రియాన్. సో ఫ్రెండ్స్, న్యూ ఇయర్ ఫస్ట్ జర్నీ. గెస్ వాట్, ఎక్కడికి వెళ్తున్నాను? భద్రాచలం. సో భద్రాచలంకి వెళ్తున్నాము. ఇప్పుడు ఖమ్మంకి రీచ్ అయ్యాము. ఆఫ్టర్నూన్ మేము అరౌండ్ 12 o'clock హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు ఖమ్మం రీచ్ అయ్యాము. మెల్లిమెల్లిగా వస్తున్నాము. ఫాగ్, క్లైమేట్ ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూ. ఫాగ్ అయితే ఏమన్నా ఉందా రా బాబు, బీభత్సంగా చాలా చల్లగా ఉంది. వీఆర్ రియలీ ఎంజాయింగ్ దిస్ ప్లెజెంట్ అట్మాస్ఫియర్. ఖమ్మం దగ్గర నించున్నాము. ఇక్కడికి కొంచెం సేపు ఆగాము. అంటే కొబ్బరి బోండాలు దొరికాయి. కొబ్బరి బోండా వాటర్ తాగేసేసి, కొబ్బరిలో లేత కొబ్బరి ఉంటుంది కదా, దట్ ఇస్ మై ఫేవరెట్. ఆ కొబ్బరి, లేత కొబ్బరి, సీ దిస్ ఇస్ వాట్ రైట్. సో లేత కొబ్బరి తినాలి అనేసి కొబ్బరి బొండా కొట్టించుకున్నాను. సో కొబ్బరి బొండా తాగాక మా చిన్నోడు లేస్ తీసుకున్నాడు. ఇక్కడ నుంచి మారేడుమల్లికి వెళ్తున్నాము. మారేడుమల్లికి రియలీ అట్మాస్ఫియర్ అంతా ఎక్స్ప్లోర్ చేయాలి, మళ్ళీ ఎక్స్పీరియన్స్ చేయాలి, ఎంజాయ్ చేయాలి, అండ్ టు టేక్ లాట్ ఆఫ్ గుడ్ ఆక్సిజన్ కాబట్టి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళేసేసి నైట్ అంతా ఎక్స్ప్లోర్ చేస్తాము. ఆ ఘాట్ రోడ్స్ అవన్నీ. అక్కడ ఎక్కడైనా ఒకవేళ మాకు మంచి అకామిడేషన్ దొరికితే అక్కడ ఉందామని అనుకుంటున్నాం. లేకపోతే కార్లోనే చలికి బట్టి ఒకవేళ హీటర్ ఏమైనా ఆన్ చేసుకుని పడుకోవాలి, లేదా రెస్ట్ తీసుకోవాలి. కొంచెం సేపు అయితే బాగా తిరుగుదాము అనుకుంటున్నాము. ఆ ప్లేస్ అంతా, ఆ ఘాట్ రోడ్ అంతా. అది అయ్యాక దెన్ రేపు మార్నింగ్ మొత్తం అక్కడ ఆ ప్లేస్ అంతా ఎక్స్ప్లోర్ చేసి ఫారెస్ట్ ఎక్స్పీరియన్స్ కొంచెం అయ్యేసేసి దెన్ అక్కడ అఫ్ కోర్స్ వాటర్ ఫాల్స్ అవన్నీ ఉంటాయి. ఒకవేళ అంతలోపు మార్నింగ్ మాకు వాటర్ ఫాల్స్ చూసడానికి వెళ్ళడానికి పర్మిట్ చేస్తా, గేట్స్ అవన్నీ ఓపెన్ చేస్తే మాత్రము లోనికి వెళ్తాము. లేదు అంటే అక్కడి నుంచి ఎక్స్ప్లోర్ అవ్వుకుంటూ భద్రాచలంకి వచ్చేసేసి ఫ్రెష్ అప్ అయ్యి ఫస్ట్ పర్ణశాలకు వెళ్ళాలి అనుకున్నాము. పర్ణశాలకు వెళ్ళిన తర్వాత రేపు భద్రాచలము భద్రాద్రి రాముడిది దర్శనం చేసుకుంటాము. ఎందుకు మార్నింగ్ చేసుకోవట్లేదు అంటే రేపు సండే చాలా రద్దీగా ఉంది అంట. బికాస్ వన్ ఆఫ్ మై తెలిసిన పురోహితుడు టెంపుల్లో ఉన్నారు. ఆయన్ని కనుక్కున్నాము, మరి మార్నింగ్ దర్శనం చేసుకోవచ్చా, ఎలా ఉంది రద్దీ అని. సాటర్డేకి దానికి ముందు 1st January 31st అవి ఉన్నాయి కాబట్టి చాలా మటుకు ఇప్పుడు హాలిడే సీజను అండ్ సండే కాబట్టి చాలా రద్దీగా ఉంటుంది అని అన్నారు. అందుకనేసి ఈవినింగ్ దర్శనం చేసుకుందాం అని చెప్పారు కాబట్టి ఈవినింగ్ దర్శనం చేసుకుంటాను. సో క్యాచ్ యూ బై అగైన్ అప్డేట్స్. వాటర్ ఫ్రెండ్స్, నేను చెప్పాను కదా మీకు చాలా ఫాగ్ ఉంది అనేసి. కార్లో చూడండి ఎంత ఫాగ్ వచ్చేసింది. అదే చెప్పాను కదా కొబ్బరి బొండా కోసం నాగాను అనేసి. ఫుల్ ఫాగ్. ఐ థింక్ పీక్ లెవెల్లో ఎక్స్పీరియన్స్ ఉంటుందని అనిపిస్తుంది. చలి, ఫాగ్ ఇదంతా చాలా చలిగా ఉంది. చూడండి, మా అంజీ కూడా వచ్చాడు మాతో. హే అంజీ, ఇటు చూడు అంజీ. హలో అంజీ.